3 సెంట్స్లో ఒక మంచి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చిన. ఈ ప్రాపర్టీ వచ్చేసి శివారెడ్డి నగర్, బెంగళూరు రోడ్, కర్నూలు అయితే లొకేటెడ్ అయి ఉంటుంది. ఈ ప్రాపర్టీ గురించి క్లియర్గా చెప్పాలంటే మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయించారండి. అలాగే ఈ ప్రాపర్టీ సరౌండింగ్స్లో మంచి డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయి. ఇక ఇల్లు మాత్రం అదిరిపోయింది. ఈ ప్రాపర్టీ గురించి డీటెయిలింగ్గా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేసేయండి. లాస్ట్లో మాత్రమే డీటెయిల్స్ చెప్పేస్తా. ఈ ప్రాపర్టీ ప్రైస్ ఎంత చెప్తున్నారు, సైజ్ ఎంత ఉంది, అన్ని క్లియర్గా అయితే చెప్పేస్తా. హలో ఆల్, వెల్కమ్ టు ఏబీ కన్స్ట్రక్షన్స్ అండి. అందరికీ నమస్కారం. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసి మీకు ఎలా అనిపించిందో ఒకసారి కింద అయితే కామెంట్ చేసేసేయండి. అలాగే మీ రిలేటివ్స్లో లేదా ఫ్రెండ్స్లో ఎవరైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేసేసేయండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి అత్తిన స్కూల్కి చాలా దగ్గరలో అయితే ఉంటుంది. అలాగే మెయిన్ రోడ్డు కూడా దగ్గరలోనే ఉంటుంది. సెకండ్ బిట్టే అవుద్ది. మెయిన్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్. ఫ్రంట్లో 30 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. ఇక మనం ఎంట్రన్స్ లో చూసుకున్నట్టయితే చుట్టూ టైల్స్ అయితే చేయించారు. అలాగే ఇక్కడ మనకు ఒక గెస్ట్ వాష్రూమ్ అయితే ఇచ్చారు స్టెప్స్ కింద. ఇక్కడ చుట్టూ అయితే కాంపౌండ్ వదలడం జరిగిందండి. ఇక్కడ ఇచ్చిన గెస్ట్ వాష్రూమ్ వచ్చేసి ఇండియన్ టాయిలెట్ అయితే ఇచ్చారు. మనం చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు, ఇక్కడ చుట్టూ అయితే కాంపౌండ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి 1 ఫీట్ అయితే స్పేస్ వదిలారు. అండ్ రైట్ సైడ్ వచ్చేసి కొంచెం స్పేస్ అయితే ఎక్కువ అయితే వదిలారు. మనం చూసుకున్నట్టయితే ఈ ఇల్లు మొత్తం 3 సెంట్స్లో అయితే ఉంటుంది. ఇక్కడ పార్కింగ్ ఏరియా కూడా చాలా బాగా ఇచ్చారు. మరీ చిన్నగా కాకుండా ఆల్మోస్ట్ ఒక 2 to 3 వెహికల్స్ అయితే పట్టేలా ఇచ్చారు. ఇప్పుడు మనం రైట్ సైడ్ ఉన్న స్పేస్లో వెళ్ళిపోతే ఇక్కడ ఆల్మోస్ట్ 3 ఫీట్ స్పేస్ అయితే వదలడం జరిగింది. మెయిన్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్. ఇక్కడ నార్త్ ఫేస్ కూడా ఇంకో డోర్ అయితే ఇచ్చారు. మనం చూసుకున్నట్టయితే ఈ లాస్ట్లో కూడా మనకు సంపత్ ఇచ్చారండి. లాస్ట్లో వాషింగ్ ఏరియా కూడా ఇవ్వడం జరుగుతుంది బ్యాక్ సైడ్. ఇల్లు మాత్రం అద్దిరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళు మాత్రం ఒక్క సైడే కాంపౌండ్ వదలడం కాకుండా, లేకుంటే ఎల్ షేప్ మాత్రమే వదలడం కాకుండా టోటల్గా అయితే కాంపౌండ్ అయితే వదిలారు. ఇక్కడ ఇచ్చిన మనకి నార్త్ ఫేసింగ్ డోర్ కూడా సేఫ్టీ గ్రిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకు ఎంట్రీలో అదే కార్ పార్కింగ్ ప్లేస్ లో చుట్టూ అయితే వాల్స్ కి టైల్స్ అయితే వేయించడం జరిగింది. ఇప్పుడు మనం మెయిన్ డోర్ చూస్తున్నామండి. మెయిన్ డోర్ డిజైన్ కూడా చాలా బాగుంది. మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్. డిజైన్ కూడా సింపుల్ గా చాలా బాగా ఇచ్చారు. సేఫ్టీ గ్రిల్స్ కూడా ఇచ్చారండి. ఇప్పుడు మనం హాల్లోకి అయితే ఎంట్రీ అయిపోయాం. హాల్లో చూసుకున్నట్టయితే సీలింగ్ కి పిఓపి డిజైన్ అయితే చేయించారు. మనకు వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారండి. నార్త్ ఫేసింగ్ సైడ్ ఇచ్చారు. టీవీ యూనిట్ చూసుకుంటే కూడా చాలా స్పీసియస్గా అయితే కనపడుతుంది. స్ట్రైట్గా అయితే చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చారు. దాని పక్కలే కిచెన్ కూడా ఇచ్చారు. ఈ ఇల్లు వచ్చేసి మొత్తం 100% వాస్తు ప్రకారంగా అయితే ఉండడం జరుగుతుంది. మనం చూసుకున్నట్టయితే టీవీ యూనిట్ చూసుకోవచ్చు. అలాగే టీవీ యూనిట్ పక్కల మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. టీవీ యూనిట్ పక్కలే మనకు వాష్రూమ్ అయితే ఇచ్చారండి. ఇప్పుడు మన కిచెన్లోకి చూసుకుంటే కిచెన్ ఎంట్రన్స్ కూడా ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు. ఈ కిచెన్లోనే చిన్నగా పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఇంట్లో కబోర్డ్ చేయించుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఈ హౌస్. మీలో ఎవరైనా కబోర్డ్స్ చేయించుకోవాలనుకుంటే మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. తక్కువ ప్రైస్లో అయితే చేస్తాం. అలాగే మీ దగ్గర ప్లాట్ ఉండి తక్కువ ప్రైస్లో కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. తక్కువ ప్రైస్లో అయితే చేస్తాం. ఆల్మోస్ట్ మనం క్వాట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 2500 పర్ ఎస్ఎఫ్టీకి అయితే చెప్తున్నామండి. నెగోషియేషన్ అయితే ఉంటుంది. మీలో ఎవరైనా కన్స్ట్రక్షన్ చేయించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ మనకు హాల్లో ఇచ్చిన టీవీ యూనిట్ పక్కన ఇచ్చిన వాష్రూమ్లో వచ్చేసి వెస్టర్న్ టాయిలెట్ అయితే ఇచ్చారు. అండ్ చుట్టూ టైల్స్ కూడా అద్దిరిపోయాయి. టీవీ యూనిట్ దగ్గర బ్యాక్గ్రౌండ్ డిజైన్ కూడా చాలా బాగుందండి. నాకు మాత్రం ఇల్లు మాత్రం చాలా స్పీసియస్గా అయితే కనపడుతుంది. చుట్టూ కాంపౌండ్ వదిలినా కూడా చాలా బాగా అనిపిస్తుంది. ప్రాపర్టీస్ గురించి త్వరగా అప్డేట్స్ రావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. అలాగే షార్ట్ కంటెంట్ కోసం ఇన్స్టాగ్రామ్లో అలాగే మన ఫేస్బుక్లో అయితే మన పేజ్ని ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అన్ని లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. ఇప్పుడు మనం ఎంటర్ అయ్యింది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్లోకి. పిఓపి డిజైన్ కూడా చాలా బాగుంది. అలాగే ఒక వాళ్ళకి విత్ డిఫరెంట్ డిజైన్ అయితే వేయించారు. ఇక్కడ మనం చూసుకుంటే సెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ బెడ్రూమ్లో వెంటిలేషన్ కోసం చుట్టూ విండోస్ అయితే ఇచ్చారు. మొత్తం 2 విండోస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఛానల్లో మీ ప్రాపర్టీని ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. తక్కువ ప్రైస్లో అయితే చేస్తాం. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో చిల్డ్రన్ బెడ్రూమ్లో రెండింటిలో కూడా 3D ప్రింటెడ్ డోర్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అలాగే స్ట్రైట్గా అయితే మనకు సెల్ఫ్స్ అయితే కనపడతాయి. ఒక వాల్కి డిఫరెంట్ కలర్ డిజైన్స్ అయితే వస్తుంది. అలాగే మాస్టర్ బెడ్రూమ్లో ఒక వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పిఓపి డిజైన్ కూడా చాలా బాగుంది. ఈ బెడ్రూమ్లో వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అయితే వస్తుందండి. వెంటిలేషన్ కోసం మనకి విండోస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి యూబీవీసీ స్లైడ్ విండోస్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ ఇచ్చిన అటాచ్డ్ వాష్రూమ్లో వచ్చేసి వెస్టర్న్ టాయిలెట్ అయితే పెట్టించారండి. ఇక ఇంటి గురించి డీటెయిలింగ్గా తెలుసుకుంటే ఈ ఇంటి మెయిన్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్. ఫ్రంట్లో 30 ఫీట్ వైడ్ రోడ్ అయితే ఉంటుంది. ఈ ఇంటికి సంపు, బోరు, అప్రోలు అన్నీ ఉన్నాయి. అలాగే ఈ ఇంటి సైజెస్ వచ్చేసి 25 x 52 అయితే ఉండడం జరుగుతుంది. ఈ ఇల్లు మొత్తం 150 స్క్వేర్ యార్డ్స్లో 3 సెంట్స్లో అయితే ఉంటుంది. ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి 95 లక్షలు అయితే చెప్తున్నారు. నెగోషియేషన్ అయితే ఉంటుంది. అప్ టు 80% దాకా అయితే లోన్ అప్రూవల్ అవుతుంది. ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అలాగే హౌసెస్, ల్యాండ్స్, ప్లాట్స్
తీసుకోవాలనుకుంటే మీరైతే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.